చంపారు అన్నది ఇంకా సబ్జెక్టే కాదది. వాళ్ళు చంపిన వాళ్ళు మేము చంపాము అని క్లియర్ గా చెప్పారు. ఉమ్, దత్తగిరి క్లియర్ గా చెప్పాడు. తర్వాత అప్రూవర్ గా మారాడు. ఇప్పుడు అతను సాక్షి అయిపోయాడు, ఉమ్, సాక్షిగా మారిపోయాడు. ఉమ్, అలాగే ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ దాదాపు అందరికి బెయిల్ వచ్చాయి. ఉమ్, అవినాష్ రెడ్డి కూడా బెయిల్ మీద ఉన్నాడు. ఇక్కడ అందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఉమ్, చిత్తశుద్ధి ఎవరి దగ్గర లేదు. సునీత గారి దగ్గర కూడా చిత్తశుద్ధి లేదు. షర్మిల గారి దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిజంగా చిత్తశుద్ధి ఉండింటే ఆయన 5 సంవత్సరాల కాలం అంత కూడా అవసరం లేదు. ఎన్నికల ముందు హత్య జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన తప్పేమిటరా అంటే ఆ రోజు తెలుగుదేశం వాళ్ళ మీద ఆరోపణ రావటంతో ఎన్నికల సమయంలో దాన్ని గెలికితే మళ్ళీ రియాక్షన్స్ ఉంటాయేమో అనేటువంటి ఆలోచనతో ఆయన ఏం చేశాడు, దర్యాప్తు మన పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, ఏదైనా తేల్చగలుగుతారు. అది అంత వీక్ గా ఉండే పోలీస్ వ్యవస్థ కాదు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థ. ఆయన ఆ యొక్క 35-40 రోజుల సమయంలో ఎన్నికలు వేరే, ఎన్నికల ప్రాసెస్ వేరు, ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ వేరు. ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసింటే అప్పుడే అవన్నీ బయటకు వచ్చేది. ఆయన చేయలేదు, వెళ్ళిపోయాడు. ఏమంటే ఎన్నికలు వచ్చాయి అది ఇది. ఎన్నికల కొడుకు మర్డర్ దర్యాప్తుకు ఏం సంబంధం అమ్మా? ఏం సంబంధం లేదు. ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆయనైనా సొంత బాబాయ్ చనిపోయాడు, వాస్తవాలు జనానికి చెప్పాలా, ఇది ఎప్పటికైనా సరే మా మీద నిందన ఉంటుంది అని చెప్పి చిత్తశుద్ధితో దాన్ని దర్యాప్తు చేయకుండా దాన్ని ఇతరుల మీద తోసేసుకుంటూ రాజకీయం చేసుకుంటూ కాలం గడిపి సిబిఐకి పోయి లాస్ట్ కు మళ్ళీ కోర్టు ముందు సిబిఐ వద్దన్నారు, మళ్ళీ సిబిఐ కావాలన్నారు. చివరకు సునీత గారు కోర్టుకు పోయి సిబిఐని ఆర్డర్ తెచ్చుకుంది. సిబిఐ దర్యాప్తులకు దిగింది. ఉమ్, సరే, దిగిన తర్వాత ఇక్కడ క్లియర్ గా ఎవరు చంపారు, మేము చంపాము. అయితే వాళ్ళు చంపినటువంటి వ్యక్తులు ఆర్థిక కారణాల వలన చంపారా, రాజకీయ కారణాల వల్ల చంపారు? ఇది ప్రధాన సమస్య. ఉమ్, ఆర్థిక కారణాల వల్ల ఒకవేళ చంపి ఉన్నా అది రాజకీయ కారణాలకి వెళ్ళిపోయి ఉమ్, ఇవాళ మొత్తం అదే నడుస్తున్నది కథ. ఉమ్, రాజకీయ కారణాల వలన అని అన్నప్పుడు ఎస్, భాస్కర్ రెడ్డి గారు లేకపోతే అవినాష్ రెడ్డి గారు ఇంకొకరు మాకు డబ్బులు ఇచ్చారు, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇదిగో మాకు రాజకీయంగా అడ్డు తగ్గుతున్నాడు వివేకానంద రెడ్డి, మీరు వెళ్ళి చంపండి అని చెప్పి పంపించారు అని ఎస్టాబ్లిష్ అవుతున్నదా? కావటం లేదు. మీరు అనుకుంటున్నారు కావట్లేదు ఆ విధంగా. ఉమ్, అందులో ఒక దస్తగిరి చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్ గా చేర్చారు. ఉమ్, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కోర్టు విచారణలో అవి ప్రూవ్ కావాలి. ఏం ఆధారాలు చెప్పినా కావాలి కదా. ఉమ్, కావాలి. ఇప్పుడు మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ అక్కడ ప్రూవ్ కావాలి. అంటే అక్కడ ఆధారాలు చెప్పాలి, కోర్టు నమ్మాలి అన్నప్పుడు వీళ్ళు ఈ యొక్క చంపినటువంటి వ్యక్తులు ముగ్గురు నలుగురు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ యాంగిల్లో చెప్పారు. మొత్తం మీద అక్కడ ఆర్థిక కారణాలు కూడా ఉన్నవి. దాంట్లో నాకున్న సమాచారం మేరకు చెప్తున్నాను. ఉమ్, అవి పక్కకు పోయి రాజకీయ కారణాలు ముందుకొచ్చాయి. ఉమ్, సరే, రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చేమో అని మనం అనుకున్నా కూడా ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది అది అనేది చాలా ఇంపార్టెంట్ కోర్టులో విచారణ జరిగేటప్పుడు. అయితే ఏం చెప్తున్నారు, ఆ సందర్భంలో ఈ యొక్క ఎవరైతే హత్య చేశారో అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ నుంచి ఫోన్లు పోయాయి, గూగుల్ మ్యాప్ ద్వారా చూసాము, అది భాస్కర్ రెడ్డి ఇంటికి పోయాయి, భాస్కర్ రెడ్డి ఏదో మాట్లాడాడు, ఇవన్నీ చెప్పారు. మరి ఏది ఎస్టాబ్లిష్ అయ్యాయంటే కాలే, ఉమ్, ఛార్జ్ షీట్లలో ఏం లేవు అవి. ఉమ్, నాకున్న సమాచారం చెప్తున్నా. ఉమ్, ఇప్పుడు ఏం ఎస్టాబ్లిష్ చేస్తారు? ఇప్పుడు సిబిఐ చేతిలో ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే పరిస్థితి ఉన్న ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం గాని రాష్ట్ర హోంమంత్రి